మహాభారత యుద్ధభూమి అయిన కురుక్షేత్రంలో అర్జునుడు జీవిత సత్యాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పరమాత్ముడైన శ్రీకృష్ణుడు అతనికి చెప్పిన మహోన్నతమైన బోధనలు భగవద్గీత. ఈరోజు మనం పరిశీలించబోయేది భగవద్గీతలోని 61 నుండి 70 శ్లోకాల సారాంశం. ఈ శ్లోకాలు మనకు దేవుని ఆధీనత, భక్తి, శరణాగతి మరియు జీవన ధర్మం గురించి లోతైన సత్యాలను తెలియజేస్తాయి. ఈ శ్లోకాలలో శ్రీకృష్ణుడు చెప్పే ప్రధాన భావం ఏమిటంటే, మన హృదయంలోనే పరమాత్మ నివసిస్తున్నాడు. మన జీవితంలో జరిగే ప్రతిదీ ఆయన నియంత్రణలోనే జరుగుతోంది. మనకు స్వేచ్ఛ ఉందని అనిపించినా మన చర్యలు ప్రకృతి మరియు కర్మల ఆధీనంలోనే ఉంటాయి. అందుకే మనం అహంకారం విడిచిపెట్టి పూర్తిగా దేవునిపై విశ్వాసముంచి ఆయనకు శరణాగతి చేయాలి. శ్రీకృష్ణుడు చెప్పేది, నీకు నచ్చినట్లు ఆలోచించు, నిర్ణయం తీసుకో, కాని చివరికి నన్ను ఆశ్రయించు. ఇది మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మనకు ఎంపిక స్వేచ్ఛ ఉన్నా నిజమైన శాంతి దేవుని శరణులోనే లభిస్తుంది. ఈ శ్లోకాలలో అత్యంత ముఖ్యమైన సందేశం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనే తత్వం. అంటే ప్రపంచంలోని అన్ని కర్తవ్యాలు, బాధ్యతలు, సందేహాలు అన్నిటిని విడిచిపెట్టి పూర్తిగా దేవుని ఆశ్రయించమని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. అలా చేసిన వారికి ఆయన అన్ని పాపాల నుండి విముక్తి కలిగిస్తాడు. భయపడవద్దు అని ధైర్యం ఇస్తాడు. ఇంకా ఈ శ్లోకాలలో ఒక ముఖ్యమైన విషయం, ఈ జ్ఞానాన్ని ఎవరికైనా చెప్పకూడదు. భక్తి లేనివారికి, గౌరవం లేనివారికి ఈ పరమ గూఢార్థం చెప్పడం అవసరం లేదు. కాని ఈ జ్ఞానాన్ని భక్తులకు చెప్పేవారు దేవునికి అత్యంత ప్రియులు అవుతారు. ఈ జ్ఞానాన్ని వినేవారు, విశ్వాసంతో అంగీకరించేవారు కూడా పాపాల నుండి విముక్తి పొందుతారు మరియు శ్రేయస్సు పొందుతారు. అంతిమంగా శ్రీకృష్ణుడు అర్జునుని అడుగుతాడు, నీవు ఈ జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నావా అని. అర్జునుడు సమాధానం ఇస్తాడు, తన సందేహాలు తొలగిపోయాయని, తన ధర్మాన్ని అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నానని. ఇది మన జీవితానికి ఒక గొప్ప మార్గదర్శకం. సందేహాల నుండి స్పష్టతకు, భయాల నుండి ధైర్యానికి, అహంకారం నుండి శరణాగతికి తీసుకెళ్లే మార్గం. ఈ విధంగా భగవద్గీతలోని 61 నుండి 70 శ్లోకాల సారాంశం మనకు జీవిత సత్యాన్ని, భక్తి మార్గాన్ని మరియు శరణాగతి మహత్వాన్ని తెలియజేస్తుంది. మన జీవితంలో కూడా మన కర్మలను భగవంతునికి అర్పిస్తూ ఆయనపై సంపూర్ణ విశ్వాసం ఉంచితే మనకు శాంతి, ఆనందం మరియు మోక్షం లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. హరి ఓం.